ఈ జగమంతా రామమయం. జై శ్రీరామ్. 500 ఏళ్ల ధర్మ పోరాటానికి, దరిదాపు 150 ఏళ్ల న్యాయ పోరాటానికి అదొక మహాయాగంలో జరిగిన ఈ సుదీర్ఘ పోరాట మహాయాగానికి అయోధ్య ఆలయ నిర్మాణం దానికి ఒక మహాపూర్ణాహుతి అని మనం భావించాలి. అలాగే భారతీయుల గుండె 140 కోట్ల భారతీయుల గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. ఇప్పుడు రామ్ 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 అని పలుకుతున్నది. మనిషి శరీరంలోని ఆపాత మస్తకము ఉన్న 72 కోట్ల నాడులు వీణాతంత్రులై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పలుకుతున్నది, సంకీర్తన చేస్తున్నది. ఇలాంటి శుభతరుణంలో శ్రీరామచంద్రమూర్తి గురించి మనకు ఎన్నో విశేషాలు అందించడానికి ఇరువురు విశిష్ట అతిథులు మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఒకరు మన కళ్ళ ముందు నడయాడే వాగ్దేవి స్వరూపం, అమృతతుల్యంగా ప్రవచనం చెప్పగలిగినటువంటి ప్రఖ్యాత ప్రవచనకర్త ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వచ్చారు. నమస్కారం అండి. అలాగే మరొకరు పరిపాలనా దక్షత, ఆధ్యాత్మిక చింతన, సమస్త సమాజం సర్వమంగళప్రదం కావాలనే ఒక ఆకాంక్ష సాకార రూపమైతే వారే. అలాంటి వారు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి పూర్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం అండి. నమస్కారం. నమస్కారం అండి. అయ్యా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, రామరాజ్య పాలన గురించి మనకు సంక్షిప్తంగానే జరుగుతుంది పట్టాభిషేకం అయిన తర్వాత. ఆ విశేషాలు మరికొన్ని తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలంటారు? శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండ చివరిలో శ్రీరామ పట్టాభిషేక వృత్తాంతం కనపడుతుంది. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు పరిపాలించాడు అని మాత్రం చెప్పారు వాల్మీకి మహర్షి. ఎలా పరిపాలించాడో చెప్పలేదు. అయితే రాముడు పరిపాలనలో న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం. క్రూర మృగాల బెడద లేదని, వ్యాధి భయం లేదని, దొంగల భయం లేదని, పెద్దలు జీవించి ఉండగా పిన్నలు మరణించటం కానీ, స్త్రీలకు వైధవ్యం కానీ లేదని వాల్మీకి మహర్షి చెప్పారు. అక్కడ ధర్మాత్ముడు కాబట్టి రాముని ధర్మాత్ముడైన రాముడి పరిపాలనలో ప్రజలు కూడా ధర్మబద్ధంగా జీవించారని, అందువల్ల మానవ సమాజం ప్రశాంతంగా ఉందని, నిత్యపుష్ప నిత్యఫలా తరవ స్కంధ విస్తృతా కాలే వర్షీ చ పర్జన్య సుఖ స్పర్శశ్చ మారుత. ప్రకృతి కూడా అనుకూలించిందని, ఏ విధమైన వైపరీత్యాలు లేవని వాల్మీకి మహర్షి అక్కడ సూచించారు. సస్యశ్యామలంగా ఉంది, పంటలు బాగా పండాయి, ఇలాంటి విశేషాలు చెప్పారు. అయితే మరి రామరాజ్యం ఎలా ఉంది, పరిపాలనా విధానం, ఆ విశేషాలు ఏమి చెప్పాలి? అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సమాజం బాగుంది, అందరూ బాగున్నారని చెప్పారు. కానీ ఎందువల్ల బాగున్నారు, ఏ విధమైన పరిపాలన వల్ల బాగుంది అక్కడ చెప్పలేదు. ఈవేళ ఆధునిక రచనల్లో ఎడిటింగ్ అనే మాట వింటున్నాం. ఎడిటింగ్, ముందు చెప్పే విషయాన్ని తర్వాత చెప్పడం, తర్వాత చెప్పవలసిన విషయాన్ని ముందు చెప్పడం, మధ్యలో ఎక్కడో చొప్పించడం, ఇది ఆధునికమైన టెక్నిక్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఎడిటింగ్ అనే విధానానికి ఆద్యుడు ఆదికవి వాల్మీకి మహర్షే అని మనం రామాయణం చూస్తే తెలుస్తుంది. అయోధ్యాకాండలో రాముడు అరణ్యానికి వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులతో కలిసి చిత్రకూటంలో ఉన్నాడు. అక్కడికి భరతుడు వచ్చాడు పరివారంతో సహా. పరివారాన్ని నెమ్మదిగా రమ్మని రాముడిని కలుసుకోవాలనే ఆతృతతో ముందుగా భరతుడు ఒక్కడే వచ్చాడు. భరతుడిని రాముడు కుశల ప్రశ్నలు వేస్తాడు.
కచ్చిత్ అని ప్రారంభం అవుతుంది ప్రతి శ్లోకము. అయోధ్యాకాండలో 100వ సర్గ. కచ్చిత్ దశరథో రాజా కుశలీ సత్యసంగరః అని ప్రారంభం అవుతుంది. ఇలా కచ్చిత్ 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 అని, దీన్ని సంప్రదాయజ్ఞులు చమత్కారంగా వ్యవహారంలో కచ్చిత్ సర్గ అని కూడా అంటారు. ఇందులో అన్ని రాముడు వేసే ప్రశ్నలే, ఈ ప్రశ్నల్లోనే సమాధానం ఉంటుంది. అలాంటి ప్రశ్నలు వేశాడు. నువ్వు బాగా పరిపాలిస్తున్నావు కదా అని ఆ మాటలో మాట కలిపి అడిగాడు. నీ పరిపాలనలో మంత్రుల నియామకం ఇలా చేస్తున్నావు కదా, సేనాపతుల్ని ఇలా నియమిస్తున్నావు కదా, పన్నులు ఇలా వసూలు చేస్తున్నావు కదా, ప్రభుత్వ ధనాన్ని ఈ కార్యక్రమాలకు వినియోగిస్తున్నావు కదా, పెద్దల్ని ఈ విధంగా నీ పరిపాలనలో గౌరవిస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా, ఇలా చేస్తున్నావు కదా అడిగాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నన్ను పరిపాలించమని అడగడానికి వస్తున్నావు కానీ నువ్వే పరిపాలించాలని నేను అనుకుంటున్నానని చెప్పడం ఒక ఉద్దేశం కథ ప్రకారం. రెండోది, రాముడే రాజు అయితే ఇలా పరిపాలిస్తాడన్నమాట. రాముడు రాజు అయిన తర్వాత ఎలా పరిపాలించాడో చెప్పకుండా రాముడు రాజు అయితే ఎలా పరిపాలిస్తాడో, రామరాజ్యం ఎలా ఉంటుందో ముందుగానే చెప్పారు వాల్మీకి మహర్షి. అందువల్ల అయోధ్యాకాండలో మనకు రామరాజ్యం ఎలా ఉందో, పరిపాలనా విధానం ఎలా ఉందో, రాముని ఆశయం ఏమిటో, ఆలోచన ఏమిటో, ఆ ప్రణాళిక ఏమిటో అదంతా అక్కడ మనకు కనపడుతుంది. అక్కడ మనం తెలుసుకోవచ్చు రామరాజ్య విశేషాలు. సంతోషం అండి. రామరాజ్య విశేషాలు మరిన్ని ఎన్ని తెలుసుకున్నా కూడా తనివి తీరదు, తృప్తి ఉండదు అనమాట. చాలా మంచి విషయాలు చెప్పారు. సుబ్రహ్మణ్యం గారు, ఒక నాటకంలో రావణ బ్రహ్మ ఒక చిన్న స్వగతంలో అనుకుంటాడనమాట. ఆది రామాయణకర్త అయిన వాల్మీకి సైతము నేను ఆ స్వయంవర సందర్భమున ఆ మండపమునైనను దొరికినట్లు వ్రాయినప్పుడు, నేను ఆ స్వయంవర సందర్భమున ఆ చేపమును ఎత్తలేక చతికిలబడిన అది యథార్థమైన విలునెత్తలేనివాడ ఆ వింటిని తన ఎడమ చేత అవలీలగా నెట్టిన జానకిని భూభాగంతో కూడా పెకలించుకొని పోవుట హాస్యాస్పదము కాదని. ఈ వాల్మీకి రామాయణంలో లేవబట ఇలాంటి సంఘటనలు మిగతా గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి. అసలు ఇలా ఎందుకు చోటు చేసుకున్నాయి? అసలు అవాల్మీకములు అంటే ఏంటి? వాటి స్వభావ స్వరూపాలు ఏమన్నా? చాలా చాలా బాగుంది వెంకట్రావు. మీరు చెప్తున్నంతసేపు ఎస్వి రంగారావు గారే జ్ఞాపకం వచ్చారు. ఆయన రావణుడి పాత్రలో లీనమైపోయేవాడు. చాలా గొప్పగా చెప్పారు. అంటే మనకి పెద్దలు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారి రాసిన రామాయణ రహస్యంలో ఒక చక్కని విషయం చెప్తారు. వారు ఏమంటారంటే, ప్రతి కల్పంలో శ్రీరాముడు వచ్చినట్టుగా, ప్రతి కల్పంలో రావణుడు వచ్చినట్టుగా మనకి కొన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా వారు చెప్తూ ఉంటారు. బహుశా దానివల్ల కావచ్చు, లేదా మన కవులు, పండితులు, రచయితలు, చిత్రకారులు వీళ్ళందరూ కూడా కొత్తదనం తీసుకురావడానికి వాల్మీకి రామాయణంలో లేని అంశాలని వాళ్ళు చేర్చారు. మీరు ఇప్పుడే ఉటంకించినట్టుగా రావణాసురుడు ఆ రోజు మిథిలా నగరానికి వెళ్ళి ఆ ధనుర్భంగం కార్యక్రమంలో అతను పాల్గొనలేదు. వాల్మీకి రామాయణంలో అలా లేదు. కానీ మనం చూసాం, చిత్రాల్లో చూసాం, ఇందాక చెప్పినట్టుగా నాటకాల్లో విన్నాం, కొన్ని రచనల్లో కూడా మనకి కనిపిస్తుంది ఏ విధంగా గర్భభంగం అవుతుంది రావణాసురుడికి. ఆ శివుని యొక్క ఆ ధనస్సు ఆయన ఎక్కుపెట్టలేక దాని కిందనే ఒరిగిపోతాడని చెప్పి రాముడు వచ్చి అవలీలగా దాన్ని ఎత్తి ఆయన్ని కాపాడాడని, ఇలా మనకి అనేక రకమైన వర్షన్స్ మనకి వినిపిస్తున్నాయి. అలాగే మనందరం కూడా సామాన్యంగా చూస్తూ ఉంటాం, ఉడత వీపు మీద 3 చారలు, అది దాంతో ఒక పదం కూడా వచ్చింది, ఉడతా భక్తి అనే ఒక పదం కూడా వచ్చింది. మనందరం కూడా నిత్యం ఆ పదాన్ని వాడుతూ ఉంటాం. ఇది కూడా రామాయణంలో మనకి ఎక్కడా కూడా కనిపించటం లేదు. ఇలాగ మనకి అనేక విషయాలు. అలాగే ఇప్పుడు మనకి తెలుసు శబరి వృత్తాంతాన్ని మనం చూసినప్పుడు వాల్మీకి గ్రంథంలో రాములు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానంగా శబరి ఒక ఫలాన్ని ఆయనకు అందించింది అని రాశారు. కానీ అది కొంత అవాల్మీకములనండి. మనకి ఇవాళ తదనంతరాన ఆవిడ ఎంగిలి చేసి అది రాముల వారికి అందించింది. రాముల వారు భక్తితో ఆవిడ అందించిన ఆ ఫలాన్ని కూడా స్వీకరించారు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాల్మీకములే. అలాగే మనకి సీతాపహరణం, మనం ఆ దృశ్యాన్ని ఒకసారి వాల్మీకి రామాయణం ద్వారా చూస్తే లక్ష్మణుడు అక్కడ
అక్కడ లక్ష్మణ రేఖ అని ఏదైతే మనం ఇవాళ అంటున్నామో అది ఆయన అక్కడ చిత్రించినట్టుగా, అది దాటకుండా వెళ్ళాలి అనే ఒక నిబంధన పెట్టినట్టుగా ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపించట్లేదు. వాల్మీకి రామాయణంలో రావణుణ్ణి ఆవిడ పిలిచి, ఆవిడ కూర్చోపెట్టి, ఆయనకి అతిథి మర్యాదలు చేసి, మా భర్త గారు మరిది గారు వస్తారు, వారు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ఇదంతా చేస్తాం, మర్యాదలు చేస్తామని చెప్పి కూర్చోబెట్టడం, ఇది మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత కవి హృదయానికి మనం అవకాశం ఇచ్చినట్టుగా శ్రీరామాయణ గాథలో వారందరూ ఇవి చేర్చినట్టుగా మనకి కనిపిస్తున్నది. కాకపోతే ఇవాళ మనకి పెద్దలందరూ కూడా చెప్పేది వాల్మీకి రామాయణమే మనకి ప్రామాణికం, వాల్మీకి రామాయణంలో ఉన్న అంశాలనే మనం ప్రధానంగా స్వీకరించాలి. సరే, కవి హృదయంతో వారి కవితాత్మను మనకు అందించినందుకు పెద్దలకి మనం రుణపడి ఉన్నాం కానివ్వండి, యథార్థ గాథ వాల్మీకి రామాయణం అని చెప్తారు. ఇలా మనకి అనేక ఉదాహరణలు మనం చెప్పుకుంటూ పోవచ్చు. వీటన్నిటినీ కూడా అవాల్మీకములు అని చెప్పి ఈరోజు ప్రచారంలో కూడా వస్తున్నాయండి. సంతోషం అండి. ఏదైనా సరే కవులకి వాళ్ళు ఇచ్చానుసారంగా వాళ్ళకు తోచిన విధంగా రామాయణం మీద మక్కువతోనే అది చేసి ఉంటారనే అనుకోవాలి. ఏదైనా కూడా రామతత్వాన్ని మరింతగా ప్రచారం చేయటంలో వాళ్ళు కూడా ఈ వాల్మీకములు కూడా దోహదపడ్డాయి. సరే, సంతోషం అండి. అయ్యా, ఈనాడు ఎలక్షన్లు వస్తేనే మంత్రులకు ఓటర్లు గుర్తుకొస్తారు. వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి చెప్పులు తొడవటం, అంటూ తోమటం, బట్టలు ఉతకటం కూడా చేస్తూ ఉంటారు. ఇది మరి ఏమాత్రం ప్రజాపాలనకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మరి ఇలాంటి వాళ్ళు ఈనాడు ఉన్న సమయం. కానీ రామరాజ్యంలో రాజు ఎవరైనా సరే మంత్రులదే పరిపాలన కాబట్టి ఆ మంత్రులు ఎలా ఉండాలి, ఎలాంటి నిబద్ధతతో ఉండాలి, ఆ రాజులు ఆ రాజ్యంలో మంత్రులను నియమించడానికి రాముడు కానివ్వండి మరొకళ్ళు కానివ్వండి ఆచరించిన పద్ధతులు ఏంటి, మంత్రులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాకు అనుకున్నాం కదండి, రాముడు భరతుణ్ణి అడిగిన ప్రశ్నల్లోనే సమాధానాలు ఉన్నాయి. రాముడి పరిపాలనా విధానం అని, మంత్రుల నియామకం, మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే విషయాలు కూడా రాముడు మాట్లాడాడు అక్కడ. మంత్రులు పరాక్రమవంతులై ఉండాలి, సమర్థులై ఉండాలి, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వాళ్ళు కావాలి, రాజ్యరక్షణ ప్రజాశ్రేయస్సు పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళై ఉండాలి, ముఖ్యంగా చిత్తశుద్ధి మంచి నడవడిక మంత్రుల నియామకానికి ప్రధానమైన సూత్రమని రాముడు చాలా స్పష్టంగా చెప్పాడు. అలాగే మంత్రులు నీతి గలవాళ్ళై ఉండాలి, రాజనీతి పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండాలి అని రాముడు చెప్పాడు. కచ్చిన్న తర్కై యుక్తావా ఏ చాపి పరికీర్తితా పండితో హి అర్ధకృచ్ఛ్రేషు కుర్యాత్ నిశ్రేయసం మహత్ అమాత్యాన్ ఉపధాతీతాన్ నియోజయసి కర్మసు సుసంవృతో మంత్రధరై అమాత్యై శాస్త్రకోవిదై. ఈ మాటలన్నీ చెప్పి మంత్రో విజయమూలం హి రాజ్ఞాం భవతి రాఘవ. సరి అయిన మంత్రుల పరిపాలన మీద ఆధారపడి మాత్రమే ఏ దేశ అభ్యుదయమైనా ఏ రాజు యొక్క పరిపాలన విజయమైనా ఉంటుంది అనే మాట చాలా స్పష్టంగా చెప్పాడు. మంత్రుల సామర్థ్యాన్ని, మంత్రుల నిజాయితీని, రెండు అవసరమే, సామర్థ్యం అవసరమే, నిజాయితీ అవసరమే, ఈ రెండింటినీ పరీక్షించాలి అన్నాడు, పరిశీలించాలి అన్నాడు. ఎవరో మనకు నచ్చిన వాళ్ళని మంత్రిగా నియమించడం కాకుండా ఈ రెండు అంశాలు, సామర్థ్యము నిజాయితీ, దీన్ని పరీక్షించడానికి ఆ కాలంలో ఒక మాట వాడేవాళ్ళు, దాన్ని ఉపధ అన్నాడు. ఈ పరీక్ష చేసి వాళ్ళకి తెలియకుండానే పరీక్షించాలి, వాళ్ళని పరిశీలించాలి, ఆ పరీక్షలో నెగ్గిన వారిని మాత్రమే మంత్రులుగా నియమించాలి అని కూడా రాముడు చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడు రాముడు, ప్రలోభాలకు లొంగని వారు అయి ఉండాలి. ప్రలోభం పదవి సంబంధించిన ప్రలోభం కావచ్చు, ధన సంబంధమైన ప్రలోభం కావచ్చు, ఇంకా ఇతరమైన వ్యసనాలకు సంబంధించిన రకరకాల ప్రలోభాలు ఉంటాయి. ఆ ప్రలోభాలకు లొంగని వాడు, ఆ మనస్తత్వం కలిగిన వాడు అయి ఉండాలి. తర్వాత పరేంగితజ్ఞత కలిగిన వాడు కావాలి. ఎదుటివారు మాట్లాడుతుంటే వారు ఏ అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. ఇంకోటి, మంత్రులకు ప్రభుత్వ రహస్యాలు ముందుగా తెలుస్తాయి.
ఈ రహస్యాలను కాపాడగలిగిన నిజాయితీ ఉండాలి, నిగ్రహం ఉండాలి. అలాగే ప్రభుత్వోద్యోగుల నియామకంలో కూడా, కేవలం మంత్రులే కాదు, ప్రభుత్వోద్యోగుల నియామకంలో కూడా ఇలాంటి మాటలు చెప్పాడు. అవసరమైతే ప్రభుత్వోద్యోగులు ప్రభువుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవడానికి అవకాశం ఉండాలి. అలాగని ప్రభుత్వోద్యోగులకి మరీ చనువు ఇవ్వకూడదు, అలా అని వాళ్ళని పూర్తిగా నిర్బంధించనకూడదు. మధ్య మార్గంలో ఈ విధానాన్ని ఏర్పాటు చేయాలి అని రాముడు సూచన చేశాడు. ఇలా మంత్రుల నియామకంలో ప్రధానంగా సామర్థ్యము, నిజాయితీ, ప్రభుత్వ రహస్యాలను కాపాడగలిగిన దక్షత, ఈ మూడంశాలకు ప్రాధాన్యం ఇచ్చి మంత్రుల నియామకం జరగాలి. మంత్రులు కూడా ఈ నియామకం ఈ ప్రమాణాల మీద ఆధారపడి జరిగింది కాబట్టి వీటికి కట్టుబడి తాము పనిచేయవలసి ఉంటుంది అని మంత్రుల వ్యవహార సరళిని గురించి కూడా రామచంద్రమూర్తి చక్కని సూచన చేశాడు. అందువలనే రామరాజ్యం రామరాజ్యం అనే మాట మనం అనుకుంటున్నాం. అది కావాలి అని మనం పరితపిస్తున్నాం. అంతా నిశితంగా పరిశీలించి నీతి, నిజాయితీ, ధర్మబద్ధత ఇవన్నీ ఉంటేనే ఆనాడు మంత్రులుగా నియమించగలిగేవారు అనమాట. ఇప్పుడున్న పద్ధతులు వేర్లేండి, అయ్యను ముచ్చటించుకోవద్దు మనం. అయ్యా సుబ్రహ్మణ్య గారు, రామాయణాన్ని స్త్రీ కావ్యంగా కూడా చాలామంది అంటుంటారు, ఎందుచేత? చాలా చాలా విశేషమైన అంశాన్ని మీరు లేవనెత్తారు. చాలామంది ఈ రోజుల్లో స్త్రీవాదం ఇవాళ బయలుదేరిందని, దీన్ని మనం ఏదో పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకున్నామని, ఆ ప్రాంతాల్లో స్త్రీలకి ఎక్కడ లేని గౌరవం ఉంది, అది చూసి ఇవాళ భారతదేశంలో మనం నేర్చుకోవాలి అని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. కానీ శ్రీరామాయణ గాథని మనం చూసినప్పుడు పెద్దలు ఏం చెప్తారంటే, ప్రతి ఒక్క మలుపు కూడా శ్రీరామాయణంలో స్త్రీ పాత్ర ద్వారానే మనకి వాల్మీకి మహర్షి ప్రదర్శించారు. ప్రతి మలుపు కూడా మనకి స్త్రీ పాత్రే అని వారు చెప్తున్నప్పుడు, మనం కేవలం ఉదాహరణకి ఒక 2-3 పాత్రలు మాత్రం మనం తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి అంతా కూడా సజావుగా జరిగిపోతున్నది, శ్రీరాముడు పట్టాభిషేకం అయిపోతుంది, శ్రీరామ రాజ్యాన్ని ఆవిష్కరించబోతున్నాడు అని పుర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో అతిశయంతో ఉన్న సమయంలో మంధర వచ్చి కైకేయి మనస్సుని ఆవిడ కొంత వికల్పం చేస్తుంది. మంధర అంటేనే మనకి కవ్వం అని చెప్పి అంటారు. కాబట్టి కైకేయి మనస్సులో ఒక రకమైన ఒక అగ్నిగోళాన్ని ఆవిడ సృష్టించి ఏ విధంగా భరతుడికి భవిష్యత్తులో సమస్యలు వస్తాయని కూడా మాట్లాడుతుంది. ఇవన్నీ విన్న తర్వాత కైకేయి ఏ విధంగా శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని ఆపాలి అని ఆలోచన చేయటం, దాని తర్వాత దశరథుడిని వరాలు కోరడం, మనం ఇవన్నీ కూడా వింటాం, చదువుతున్నాం. కాబట్టి ఆ విధంగా మందర ఆలోచనని మార్చేసి రామాయణ కావ్య గతిని కూడా మార్చేసింది. మరి అలాగే మరి అరణ్యవాసానికి కూడా పంపించింది. కాబట్టి కైకేయి మనకి అసలు ముఖ్యమైన అంశాన్ని ఆవిడ తెరలేపింది. రావణ వధ అన్నది జరగడానికి నాంది అక్కడ మనకు కనిపిస్తున్నది. కైకేయి వరాలు కోరడంలో, అరణ్యవాసానికి పంపించడంలో మనకు కనిపిస్తున్నది. అలాగే రావణాసుడితో ప్రత్యేకమైన వైరి రావడానికి కారణం శూర్పణఖ. శూర్పణఖ రావడం, ఆవిడ మోహించటం, లక్ష్మణుడి దగ్గరికి రాముడు వెళ్ళమని చెప్పడం, ఇదంతా మనకి తెలుసు. ఆ విధంగా శూర్పణఖ చెప్పడం ద్వారా రావణాసురుడు మళ్ళా ఒకసారి ఉగ్రుడై ఈ రాముణ్ణి నేను సంహరిస్తాననో, సీతను అపహరిస్తాననో, ఎందుకంటే శూర్పణఖ వెళ్ళి రావణాసురుడు చెప్తుంది మాట, సీత సౌందర్యం గురించి ఆవిడ చెప్పి ఏ విధంగా ఆయనలో ఆ మోహానికి కారకురాలు అవుతుంది. ఈ విధంగా మనం చూస్తాం. అలాగే ఇంకొక గొప్ప పాత్ర తార. తార పాత్ర కూడా చాలా గొప్పగా వాల్మీకి మహర్షి మనకి ఆవిష్కరిస్తారు. మరి ఏ విధంగా మనకి అనేక కుటుంబాల్లో కూడా మనం ఇవాళ కూడా చూస్తూ ఉంటాం, తెర వెనకాల ఉన్నట్టుగా ఆ స్త్రీమూర్తి ఉండడం, భర్తకి అన్ని విధాలుగా సహకరించడం, అన్ని విషయాలు తెలిసినా కూడా తెలియని దాని వలె వెనకాల ఉండి భర్తని ముందు ఉంచి భర్త మాట్లాడేట్టుగా చేయడం, కానీ అవసరం వచ్చినప్పుడు ముందుకొచ్చి కథను నడిపించగలిగే సామర్థ్యం ఆ స్త్రీమూర్తిలో వాల్మీకి మహర్షి ఆవిష్కరిస్తాడు. వాలి వధ తర్వాత
జరిగిన వృత్తాంతం కానీ, దాని ముందు సుగ్రీవుడు వచ్చి వాలిని ప్రేరేపించినప్పుడు యుద్ధానికి ఆవిడ వాలిని నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. మీ తమ్ముడు ఒకసారి ఓడిపోయిన వాడు మళ్ళా వచ్చాడు, అంత త్వరగా వచ్చి ఆ టంకారాలన్నీ చేస్తున్నాడు. దీని వెనకాల నేను విన్నది ఏమిటంటే సుగ్రీవుడు ఒక మైత్రి ఏర్పాటు చేసుకున్నాడు. రామలక్ష్మణులు వచ్చారంట, వారు చాలా సాహసోపేతమైన వీరులని చెప్పి నేను విన్నాను, ధర్మమూర్తులని నేను విన్నాను అని ఆవిడన్నీ కూడా రామలక్ష్మణుల లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తుంది. వాలి వినడు, ఆయన అంటాడు లేదు నేను మా తమ్ముడికి బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటాడు. ఆ వృత్తాంతంలో కూడా వాల్మీకి మహర్షి మనకి తార యొక్క ఆవిడ శీలాన్ని, ఆవిడకి భర్త యందున్న అనురాగాన్ని, అలాగే పరిస్థితుల్ని అంచనా వేయగల శక్తిని, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా మనకి వాల్మీకి మహర్షి చేస్తారు. సరే, ఇంకా అన్నిటికంటే విశేషమైన పాత్ర స్త్రీ పాత్ర సీతామహాలక్ష్మి. ఏ విధంగా ఆవిడ అసలు ఆ భర్తని అనునయిస్తూ అడవుల్లోకి వెళుతుంది, అలాగే తర్వాత ఆయన అనుమానించి వాల్మీకి ఆశ్రమం దగ్గరికి పంపించినా కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచుతుంది, అలాగే భర్తని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, అగ్నిహోత్రంలోకి ఆవిడ ఏ విధంగా ప్రవేశించి తన శీలాన్ని జగత్తుకి చాటుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో కూడా ఆవిడకి రావుల వారంటే ఎంత భక్తి, ఎలాంటి ఒక రకమైన భర్త యందు అనురాగము, భర్త యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా, అలాగే అరణ్యవాసంలో ఆరంభంలో ఆ ఋషి పత్నులతో ఆవిడ మాట్లాడే తీరు, వారందరికీ కూడా వారి వివాహం జరిగిన తీరు, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అత్యద్భుతమైన ఒక పాత్ర, స్త్రీ పాత్ర మనకి ఇవాళ కనిపిస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే స్త్రీ పాత్రలకి వాల్మీకి మహర్షి పెద్దపీట వేశాడని, ఆయన ద్వారా భారతీయ స్త్రీ లక్షణాలు, స్త్రీ ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఒక రకమైన కీలకమైన పాత్ర నిర్వహించేది, ఇవన్నీ కూడా మనకి బాగా తెలుస్తున్నాయి. వారిలో ఉన్న సహజ పాండిత్యము, స్త్రీలు ఎంత మెళుకువతో మెలిగేవారు, ఇవన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణంలో చాలా గొప్పగా కనిపిస్తుంటాయి. కాబట్టి చాలామంది సీతాయనం అని చెప్పి ఇంగ్లీష్లో ఒక గొప్ప కావ్యాన్ని కూడా ప్రొఫెసర్ కేఆర్ శ్రీనివాస అయ్యంగారు రాశారు. రామాయణాన్ని సీతాయానం అని చెప్పి ఆయన ఒక ఆంగ్ల కావ్యం కూడా వారు రాశారు. కాబట్టి ఈ రకంగా మనం చూస్తే స్త్రీ పాత్రలకి రామాయణంలో చాలా గొప్ప స్థానం ఉన్నదని చెప్పి మనకు అర్థమవుతుందండి. సంతోషం అండి. స్త్రీమూర్తి అంటే ఒక కుటుంబంలో స్త్రీమూర్తి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, స్త్రీ సమాజం బాగుంటుంది, రాష్ట్రం దేశం బాగుంటుంది. అది ఆనాటి నుంచి ఆచరించుకోవలసిన పద్ధతి అని చెప్పని ఆనాటి రామాయణమే చెప్పింది. స్త్రీకున్న బహుముఖ ప్రతిభ గురించి, స్త్రీకున్న ప్రాధాన్యత గురించి, వీటిన్నిటి గురించి చక్కగా చెప్పారండి. వాటిని అనుసరించి ఆచరించుకోగలిగితే మన అదృష్టం. అది సంతోషం అండి. సార్, మనకిప్పుడు కుటుంబ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, వ్యక్తులతో నిర్మాణమైన ఈ కుటుంబం కానివ్వండి, లేదంటే గొప్ప గొప్ప వ్యవస్థల ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, మహారాజ్యాలు, ఇక ఇలాంటి ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే రాజ్యము బలంగా ఉంటుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు, ప్రశాంతతతో ఉంటారు, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మరి ఇట్లాంటి ఆదాయ వ్యయాల గురించి రామరాజ్యం ఏం చెప్పింది, ఏ విధానాన్ని అనుసరించింది? బాగుందండి. మంచి ఆ కాలానికి ఈ కాలానికి కూడా అవసరమైన మా సందేహం మీరు వ్యక్తం చేశారు. ఎందుకంటే రాముడి అభిప్రాయం ఒకటే. ఆ అభిప్రాయం నాటి నుంచి నేటి వరకు ఏ పరిపాలకుడైనా చేయవలసిన ఆలోచన ఏమిటంటే, మనకి ఆదాయం ఎలా వస్తుంది, ప్రభుత్వానికి ఎలా వస్తుంది, ప్రజలు బాధ్యత పడి పన్నులు చెల్లిస్తే వస్తుంది. కాబట్టి ప్రజలు కష్టపడి పన్నులు చెల్లించడం ద్వారా వచ్చిన ఈ సంపదని పొరపాటున కూడా దుర్వినియోగం ఎంత మాత్రము చేయకుండా ప్రభు అయిన వాడు జాగ్రత్త పడాలి. అది ప్రజాస్వామ్యం కావచ్చు, రాజరికం కావచ్చు, ఎక్కడైనా ప్రభు అయిన వాడికి అది బాధ్యత అనే మాట రాముడు చెప్పాడు.
చెప్తూ రాముడు ఏమన్నాడంటే, మొట్టమొదట ప్రభు ఆలోచించవలసింది ఈ దేశంలో ఎన్ని దుర్గాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడా నీటి వసతికి లోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది. చాలా ముఖ్యమైన విషయం. సంస్కృత భాషలో జీవనము అనే ఒక మాట ఉంది. జీవనము అంటే నీరు అని అర్థం. అందుకే ప్రాచీన నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే వచ్చాయి. జీవనం లేనిదే జీవనం లేదు, అంటే నీరు లేకపోతే బతుకు లేదు. అందుకని నీటి వసతికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానికోసం ఎంత సొమ్మైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. అన్ని దుర్గాలు కూడా ఎప్పుడైతే సరిహద్దుల్లో ఉన్నాయో అవన్నీ కావలసిన సరి అయిన సైనిక సామగ్రితో, ఆయుధ సామగ్రితో సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలో అయినా ప్రకటించకుండానే అప్పటికప్పుడు యుద్ధం ప్రకటించినా కూడా, శత్రువులు ముందుగా చెప్పకుండా యుద్ధం ప్రకటించినా కూడా సన్నద్ధంగా ఉండాలి. అందుకు చాలా వ్యయం అవుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి అని ప్రారంభించాడు. కచ్చిత్ సర్వాణి దుర్గాణి ధన ధాన్య ఆయుధ ఉదకై. ఆ తర్వాత మరో మంచి మాట చెప్పాడు. ఏవో ప్రలోభాలకు లోబడి ప్రభుత్వ సంపదని అర్హత అనర్హతలు చూడకుండా ఉచితంగా పంచి ఇచ్చే అనుచితమైన పథకాలు నీ పాలనలో లేవు కదా భరత అని అడిగాడు రామచంద్రమూర్తి. ఇది చాలా ఆలోచించదగిన విషయం. అక్కడ వాడిన మాట ఏమిటంటే, వాల్మీకి మహర్షి అపాత్రేషు నతే కచ్చిత్ కోశో గచ్చతి రాఘవ. నీ కోశాగారంలో ఉన్న సంపద అపాత్రుల దగ్గరికి చేరకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావా లేదా? ఎందుకంటే వాడేదో పేదవాడని ప్రభుత్వం ఈ వంక పెట్టి ఇస్తోంది. వాడికి తాగడానికి డబ్బులు ఉంటాయి, బియ్యం కొనడానికి డబ్బులు లేవు. అందుకని వాడికి బియ్యం ఇస్తారు. వాడు ఆ బియ్యం అమ్ముకుని తాగుతూ ఉంటాడు. ఏమవుతుంది? దీనివల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ప్రభుత్వం సహాయం చేస్తోంది అనుకుంటోంది కానీ కుటుంబాలు దెబ్బతింటున్నాయి. అందుకని వాళ్ళని అపాత్రులు అన్నాడు. ప్రజలు కష్టార్జితంలో నుంచి చెల్లించిన పన్నుల ద్వారా వచ్చిన సంపద కదా అది ఆదాయం అంటే. దాన్ని ఇలా వినియోగించడం వల్ల ఏం జరుగుతుంది? పంచిపెట్టినట్టు అవుతుంది అనమాట. పంచిపెట్టడం వల్ల ప్రజలని సోమరులను చేసినట్టు అవుతుంది. ఎవరికి పంచిపెడితే వాళ్ళు సోమరులు అయిపోతారు, కష్టపడరు వాళ్ళు. అంతేకాకుండా ప్రభుత్వ సంపద అభివృద్ధి కార్యక్రమాలకు చాలినంతగా వినియోగించడానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వ ద్రవ్యం దుర్వినియోగం అయిపోయి దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోతాయి. అది దేశానికి ఎంతమాత్రము మంచిది కాదని రామచంద్రమూర్తి హెచ్చరిక చేశాడు. అంత గొప్ప సంస్కరణను ఆనాడే శ్రీరామచంద్రమూర్తి ప్రవేశపెట్టాడు కాబట్టి అది అందుకనే రామరాజ్యం అయింది. మరి ఉచితాలు ఇవ్వటం మంచిదే కానీ ఉచితానుచితాలు ఆలోచించి ఇవ్వగలిగితే ఉచితాలకు మంచిదనే భావన చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం. సుబ్రహ్మణ్యం గారు, మనకి స్వాతంత్ర్య పోరాటం కొన్ని వందల ఏళ్ళు జరిగింది, తర్వాత కానీ స్వాతంత్ర్యం వచ్చింది. అలాగే అయోధ్య రామజన్మభూమి గురించి కూడా కొన్ని వందల ఏళ్ళు ఉద్యమం జరిగింది. ఇదొక మహా పోరాట యజ్ఞం లాంటిది, ఉద్యమం లాంటిది ఏదైనా అనుకోవచ్చు మనం. అది అలాగే ఈ ఉద్యమం గురించి, రామజన్మభూమి గురించి, అయోధ్య గురించి, వీటి తీరుతెన్నుల గురించి వివరిస్తారా? తప్పకుండా. మనందరం కూడా సామాజిక శాస్త్రం చదివిన వాళ్ళందరం కూడా తెలుసుకుంటుంటాం. ఎప్పుడు కూడా ఒక జాతీయ భావం అలాగే జాతీయ అస్మితను ఏ దేశస్థులు కూడా కోల్పోకూడదు. వారు అది కోల్పోయారనుకోండి, వారికి ఎంత శౌర్యం ఉన్నా కూడా, ఎంత సంపదని సంపాదించినా కూడా అది ఏమాత్రం కూడా దానికి విలువ ఉండదు అని చెప్పి అందరూ చెప్తుంటారు. అలాగే మనందరం కూడా ఆరాధన చేసే శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానం, దాని గురించి పోరాటం జరగడం చాలా విచారకరమైన విషయం. ఇందాక మీరు ప్రారంభంలోనే చెప్పారు, ఇన్ని వందల సంవత్సరాలు న్యాయ పోరాటం జరగవలసి వచ్చింది. ఇది ఆ తర్వాత అక్కడ రాముడి కోసం నిర్మాణం చేసిన మందిరాన్ని ధ్వంసం చేయడం ఏమిటి, దాని మీద ఇతర మతానికి సంబంధించిన ఒక కట్టడం ఏమిటి, ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే ఇదేదో ఒక రాజకీయ పలుకుబడి కోసం మాత్రమే జరిగిన సంఘటనగా ఇవాళ వర్తమానంలో చూసే ప్రమాదం ఉంది. కాబట్టి అందరినీ కూడా సవినయంగా కోరేది, చారిత్రాత్మక అంశాలని, పౌరాణిక అంశాలని చాలా లోతుగా మనం పరిశీలన చేసుకుంటే దీనికి ఎప్పుడు కూడా మనం పొరపడే ప్రమాదం ఉండదు. ఉదాహరణకి ఒక జాతి మేల్కొలుపు కోసం ఒక రాజకీయ ఉద్యమం వచ్చిందనుకోండి, ఆ రాజకీయ ఉద్యమానికి సఫలీకృతం అవడానికి కారణం వారు లేవనెత్తిన అంశంగానే మనం భావించాలి. కానీ ఆ వ్యక్తుల్ని మనం ఏమాత్రం కూడా
వారిని ఆరాధన చేసి ప్రయోజనం లేదు. ఇది ఒక పర్టికులర్ రాజకీయ పార్టీ ఈ బాబ్రీ మస్జిద్ గురించి, రామజన్మభూమి గురించి, శిలాన్యాస్ గురించి దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ యాజిటేషన్ తీసుకొచ్చారు అని కేవలం దాన్ని ఒక రాజకీయ కోణంలో చూడకుండా అసలు అయోధ్య అంటే ఏమిటి, ఈ నగరానికి ఉన్న విశిష్టత ఏమిటి, మన పురాణాల్లో అయోధ్యకి ఏ విధమైన స్థానాన్ని ఇచ్చారు, ఇది ఏ విధంగా మోక్షస్థానము, ఏ విధంగా ఇది పవిత్ర స్థానము, పవిత్ర క్షేత్రం కింద మనకి పురాణాల్లో ఇవన్నీ కూడా ఉటంకించి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి గతంలోకి వెళితే 1948వ సంవత్సరంలోనే వాస్తవంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ రోజుల్లోనే ప్రకటించారు, బాబ్రీ మస్జిద్ అన్నది ఇది రామాలయ కట్టడం మీదే ఉన్నది అని ఆ రోజే వాళ్ళు చెప్పారు. కాకపోతే దాన్ని ఎవరు కూడా అంత ప్రచారం దానికి రాలేదు, ప్రాముఖ్యత అంతకుండా కూడా రాలేదు. మరి 83వ సంవత్సరంలో దీని గురించి ఒక హిందూ మహాసభ ముజఫర్నగర్లో జరిగినప్పుడు మన పూర్వ ఉప ప్రధానమంత్రి గుల్జరీలాల్ నందా గారు అలాంటి పెద్దలందరూ కూడా ఆ సభలో పాల్గొని వారు కూడా చెప్పారు, మన దేశంలో ఈ 3 క్షేత్రాలకి కూడా ఎంత త్వరగా విముక్తి మనం అందిస్తే అంత మంచిది అని చెప్తూ అయోధ్య గురించి, కాశీ క్షేత్రం గురించి, అలాగే మధుర గురించి వారు చెప్పారు. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాధు సంతుల సమావేశం ఒకటి జరుగుతుందండి. దాంట్లో ముస్లిం పెద్దలు కూడా వస్తారు. స్వర్గీయ అలీమియా నద్వీ అని చెప్పి లక్నోకు చెందిన ఆయన వారు వీరందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అది శుక్రవారం నాడు జరిగింది ఆ సమావేశం. అలాగే ప్రత్యేకంగా అది ఆంధ్ర భవన్లో జరిగింది, అశోక రోడ్ ఆంధ్ర భవన్లో. ఆ సమావేశం జరిగినప్పుడు పూజ్య సత్యమిత్రానంద మహారాజ్ ఆ సమావేశంలో కూడా వారు ఉంటారు. ఆ శుక్రవారం కాబట్టి ముస్లిం పెద్దలందరూ కూడా నమాజ్ చేయడానికి వెళ్తారు. నమాజ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఈ సత్యమిత్యానంద మహారాజ్ గారు ఏం చేస్తారంటే ఆయన కండువా తీసి అక్కడ పరిచి వారందరినీ అభ్యర్థిస్తారు, మీరు ఈ విధంగా నమాజ్ చేసి వచ్చిన తర్వాత మీరు వరాలు ఇవ్వడం సహజం, దానం ఇవ్వడం సహజం కదా, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, రామజన్మభూమి గురించి మీరందరూ కూడా దయచేసి సహకరించండి, ఆ స్థల వివాదానికి మనందరం కూడా స్వస్తి చెప్దామని చెప్పి చాలా ప్రశాంత వదనంతో వారు చెప్తారు. వాళ్ళందరూ కూడా తిరస్కరించి ఇదేమన్నా బిళ్ళలు పంచడం కార్యక్రమం అనుకున్నారా ఏమిటి, మిఠాయి పంచినంత సులభంగా మీరు అడుగుతున్నారు, మేమేమాత్రం కూడా దానికి ఒప్పుకోము అని చెప్తారు. కాబట్టి ఈ ఉద్యమంలో అలాగే మనకి పూజ్యులు కంచి జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో కూడా అనేక సమావేశాలు జరుగుతాయి. ఎందుకంటే వీరి మధ్యన ఒక సయోధ్య కుదిర్చి స్థల వివాదాన్ని పరిష్కరించుకుందామని చెప్పి ప్రయత్నాలన్నీ జరిగాయి. కానీ ఈ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాకపోవడం, తదనంతరాన మనకు తెలుసు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఈ పరిష్కారం లభించింది. కాబట్టి అంత విశిష్టత ఉన్న ఒక క్షేత్రాన్ని మరి అయోధ్య ఏ విధంగా ఆ రోజుల్లో నిర్మితమైనది మనందరికీ తెలుసు. మయుడు ఈ నగరాన్ని నిర్మించినట్టుగా, మయుడు తర్వాత ఆయన పుత్ర సంతానమైన ఇక్ష్వాకు పరిపాలన చేసినట్టుగా, మరి ఆ రాజ్యంలో పరిపాలన చేసిన రాజుల యొక్క వాళ్ళ పరిస్థితులు ఏమిటో మనం చూస్తే, ఉదాహరణకి కాళిదాసుని యొక్క రఘువంశం కావ్యాన్ని మనం చూసినప్పుడు పెద్దలు చెప్పిన ఉపన్యాసాలని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, ఆనాటి మహారాజులందరూ కూడా వానప్రస్థానికి ఏ విధంగా వారు వెళ్ళేవారు, వారు ఉన్న యథాస్థితిలో పాదరక్షలు కూడా లేకుండా వేసుకున్న వస్త్రాలతో అంతఃపురంలోంచి అలా వెళ్ళి అడవుల్లోకి వెళ్ళిపోయి వానప్రస్థం గడిపి ఆ విధంగా శేష జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు చేసేవారని, దాన ధర్మాలన్నీ చాలా గొప్పగా చేసి ఒకానొక సమయంలో ధనం లేకపోతే మట్టి పాత్రలలో కూడా వాళ్ళు భోంచేసేవారు మహారాజులు అని చెప్పి మనందరికీ వివరాలు తెలుస్తున్నాయి. కాబట్టి మన జాతికి గర్వించదగ్గ ఒక సామ్రాజ్యం, అలాగే మనందరం కూడా మనం ఎంతో ఆరాధన చేసే శ్రీరాముడి యొక్క జన్మస్థలం, దానికి
ఈ పోరాటం చేయవలసి వచ్చింది. ఆ పెద్దలు ఏం చెప్తారంటే స్వాతంత్రోద్యమంలో ఎంతమంది పాల్గొన్నారో దానికంటే డబల్ సంఖ్య రామజన్మభూమి దాంట్లో పాల్గొన్నారు. అనేక మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మార్గమధ్యంలో వాళ్ళకి భోజనాలు లేక, మంచినీళ్ళు లేక, పోలీస్ కాల్పుల్లో, లాఠీ చార్జుల్లో, అలాగే ఇతర రుగ్మతల వల్ల అనేక మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన అనేక మంది భక్తులు కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. మరి సరయూ నది కానీ, ఆ క్షేత్రం కానీ ప్రతి ఒక్కటి కూడా మహాపవిత్రమైనదిగా మనందరం కూడా పురాణాల్లో చదువుకున్నాం. మనందరం ఆధ్యాత్మిక చైతన్యంతో ఉన్న మానవ జాతికి ఇది ఒక గొప్ప ఆదర్శమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రం. మరి అలాంటి క్షేత్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో అస్తిత్వాన్ని పెంచి ధర్మబద్ధంగా అందరూ ఉండాలి అనే ఒక ఆకాంక్ష రేకించడానికి ఇవాళ మనం అక్కడ రామమందిరం నిర్మాణం చేసుకోవడం, త్వరలోనే దాని ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా మనం చేసుకోగలగడం జాతి చేసుకున్న అదృష్టంగా మనం భావిస్తున్నాం. తప్పకుండా ఈ మనకి శోభకృతనామ సంవత్సరంలో మనకి నిజంగానే మన సంస్కృతికి దివ్యమైన శోభ ఈ కార్యక్రమం ద్వారా లభిస్తున్నది. అది దాంట్లో ఎలాంటి వివాదం కూడా లేదండి. మల్లాపురెడ్డి శ్రీమన్నారాయణ గారు, అయ్యా అది శాంతి భద్రతలు అనేది చాలా సమస్త సమాజంలో కొన్ని వర్గాల మధ్య వీటి మధ్య కొన్ని సున్నితమైన సమస్యలు ఉండటం వల్ల శాంతి భద్రత సమస్యలు ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ చాలా సున్నితంగా ఉన్నాయని చెప్పని చాలా పేపర్లో ప్రతి ఏ రోజు ఆ విషయం లేకుండా ఉండదన్నమాట. మరి అప్పుడు జనాభా ఉన్నారు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి, అన్ని వర్గాలు వాళ్ళు ఉన్నారు. మరి రామరాజ్యంలో ఈ గొడవలు ఏమి లేవు. సామరస్యంగా హాయిగా చక్కటి రక్షణ వ్యవస్థలో రక్షణ ఛత్రం కింద హాయిగా జీవనం కొనసాగించిన ఆ రోజులు, మరి రాముడి పాలన ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ సమాజాన్ని, రాజ్యాన్ని అలా కాపాడుకుంటూ వచ్చారు శ్రీరామచంద్రమూర్తి. నాస్య క్రోధ ప్రసాదశ్చ నిరర్ధోస్తి కదాచన హంత్యేవ నియమాద్వధ్యాన్ అవధ్యే నచ కుప్యతి. ఇది అయోధ్యకాండ ప్రారంభంలో కనపడే మాట. రాముణ్ణి యువరాజుగా ప్రతిపాదిస్తున్నాను, మీ అందరి అభిప్రాయాలు చెప్పండి అయోధ్య రాజ్యానికి సంబంధించిన అన్ని వర్గాల వారిని సమావేశపరిచి దశరథుడు ఒక అభిప్రాయం అడిగాడు ఆ సభలో శాంతి భద్రతలకు సంబంధించి సైనికాధికారులకు సంబంధించిన వారు రాముణ్ణి మేము పరిశీలించాం, రాముడి ఆలోచన విధానం ఇలా ఉంది, కాబట్టి రాముడే గనక రాజు అయితే శాంతి భద్రతలు తప్పకుండా కాపాడబడతాయి. ఎందువల్ల అంటే రాముడు ఫలానా వ్యక్తి తప్పు చేశాడు అని నిర్ణయించుకుంటే అతడికి క్షమ లేదు, అతడు శిక్ష అనుభవించి తీరవలసిందే. ఇతడు నిర్దోషి అని ప్రభుత్వం నిర్ణయిస్తే అతడు ఎట్టి పరిస్థితుల్లో శిక్షకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత రాముడు స్వీకరిస్తాడు. ఇది ప్రభుత్వ విధానంగా ఉండాలి అని పరోక్షంగా రాముని పరిపాలనా విధానం ఆధారంగా, రాముడి ఆశయం ఆధారంగా రామరాజ్యంలో శిక్షా స్మృతి ఇలా ఉంది. కచ్చిన్నోగ్రేణ దండేన భృశం ఉద్వేజితం వ్రజం. చిన్న నేరానికి పెద్ద శిక్ష వేసేయడం కానీ, పెద్ద పెద్ద నేరాలకి చిన్న చిన్న శిక్షలతో సరిపుచ్చటం కానీ సరైన పద్ధతి కాదు. నేరానికి తగిన శిక్షా స్మృతి చెప్పింది, న్యాయశాస్త్రం చెప్పింది. న్యాయశాస్త్ర పరిజ్ఞానం కలిగిన పెద్దలైన వారు నిష్పక్షపాతంగా ఇచ్చే తీర్పు ఆధారంగానే శిక్షా స్మృతి అమలు జరపబడాలి అని రాముడు చాలా స్పష్టంగా భరతుడితో చెప్పాడు. ఇంకొక విషయం చెప్పాడు రాముడు, అదేమిటంటే నేర నిరూపణ జరగకుండా, సరి అయిన విచారణ లేకుండా మనకి ఇష్టం లేని వ్యక్తిని శిక్షకు గురి చేసేయడం, తర్వాత ఎప్పుడో తీరుబడిగా విచారణ చేస్తామనడం ఎంత మాత్రమూ న్యాయం కాదు. ఈ మాట చెప్పాడు. దీంతో పాటుగా నిరపరాధుల విషయంలో ఎలా చెప్పాడో అపరాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా చెప్పాడు. ఒక వ్యక్తి నేరం చేశాడని రుజువు చేయడానికి ఎక్కువ కాలయాపన జరగకూడదు. ఎందుకంటే ఆలస్యంగా వచ్చే న్యాయం అన్యాయంతో సమానమని ఆధునికులు కూడా అంటూ ఉంటారు. అందువల్ల ఆలస్యంగా ఎప్పుడో న్యాయం వస్తే ఉపయోగం ఉంది. కొన్ని ఇవాళ దేశకాల పరిస్థితులు చూస్తే ఒక ఘోరమైన భయంకరమైన నేరం చేసిన వ్యక్తి ఒక దేశాధినేతను చంపేశాడు. ఆ వ్యక్తి మీద పరిశీలన జరగడానికి, విచారణ జరగడానికి ఏళ్ళు పూళ్ళు పట్టేస్తాం. ఇంత పట్టిన తర్వాత ఇతడికి శిక్ష విధించిన తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష. ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద, శిక్షాస్మృతి మీద నమ్మకం పోవడానికి,
ప్రజల్లో అభద్రతాభావం పెరగడానికి, ప్రభుత్వం పట్ల విశ్వాసం సడలిపోవడానికి ఇది కారణమవుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే అనుబంధ సాంద్రత దెబ్బతింటే దేశానికి అది ఎంత మాత్రము క్షేమం కాదు. కాబట్టి ఈ విషయాల్లో నేరము శిక్ష అనే విధానాన్ని చాలా ఖచ్చితంగా అమలు చేయవలసిందే. ఈ విషయంలో ఏ విధమైన ప్రలోభాలు కానీ, ఈ విషయంలో ఏ విధమైన మినహాయింపులు కానీ ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగాలి, నేరస్తుడిని వేగంగా నిర్ణయించాలి, ఆ శిక్ష వెంటనే అమలు జరపాలి. ఇందులో ప్రధాన అంశం ఎట్టి పరిస్థితులలో నిరపరాధి శిక్షకు గురి కారాదు. ఈ సూత్రాలు ఆధారంగా నేరము శిక్ష అనే వ్యవస్థ అమలు జరపాలి అన్నది రామచంద్రమూర్తి ఆశయమని అయోధ్యాకాండలో ఈ మొదట ప్రారంభ దశలోను, తర్వాత భరతుడితో మాట్లాడిన సందర్భంలోనూ రాముడు మాట్లాడిన మాటల ఆధారంగా మనకు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం ద్వారా చక్కని ప్రబోధం చేస్తున్నారు. అది సార్వకాలికమైన సందేశం. ఏ దేశానికైనా, ఏ కాలానికైనా, ఏ యుగానికైనా, ఏ ప్రాంతం వారికైనా అది ఖచ్చితంగా అనుసరించవలసిన విధానం తప్ప, అది మానవులందరికీ సరిపోయే విధానం తప్ప ఒక ఏదో త్రేతాయుగానికి సంబంధించిందండి, లేకపోతే అయోధ్యకు సంబంధించిందండి అని పరిమితమైంది కాదు. అది విశాలమైన ఒక దృక్పథంతో, ఒక విశాలమైన భావనతో, విశ్వశ్రేయస్సు లక్ష్యంగా ఏర్పడిన పరిపాలనా విధానంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయోధ్య గురించి, రామ పరిపాలన గురించి, రామాయణ గ్రంథ వైభవం గురించి, రామ జన్మభూమి గురించి, ఇలాంటి ఎన్నో విషయాలు కూడా మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు మరొక్కసారి ధన్యవాదాలు. ధర్మబేరి కార్యక్రమంలో రామాయణం రామరాజ్య వైభవం అనే అంశంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రామజన్మభూమి అదొక ఉద్యమం. రాముడి పాలన వైభవం నేటి సమకాలీన పరిస్థితుల్లో కూడా అది ఎలా అన్వయించుకొని ముందుకు కొనసాగాలో అనే విషయాలు, చాలా మంచి విషయాలు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకున్నాం. మరో మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.